ఎవరు మీరు? ఏం కావాలి? ఈ రాత్రి మళ్ళీ కిటికీలోంచి రివాల్వర్ వస్తుంది. బుల్లెట్ నీ గుండెలోంచి దూసుకెళ్తుంది. తెల్లవారితే నీ శవం ఈ రూమ్ లో ఉంటుంది. నిన్ను చంపబోయేవాడిని చూస్తావా? శోభని శీలాని చంపిన హంతకుడిని చూస్తావా? ఎవడు? ఎక్కడున్నాడో చెప్పు. అయితేరా, అది నా కారు. ఇవిగో తాళాలు. నువ్వు వెంటనే కొండ పక్కనున్న ర్యాక్ క్యాజిల్ హోటల్కి వెళ్ళు. అక్కడ రూమ్ నెంబర్ 316 లో ఇద్దరు కనిపిస్తారు. నిన్ను ఎలా చంపాలో ప్లాన్ వేస్తున్నారు. కానీ అక్కడ వాళ్ళు 11 గంటల వరకే ఉంటారు. ఏమిటి ఆలోచిస్తున్నావు? ఇంకా 15 నిమిషాల టైం ఉంది. బయలుదేరు. కమాన్ క్విక్. ఎక్కడ తీసుకెళ్తున్నావు? హలో, పోలీస్ స్టేషన్. ఇన్స్పెక్టర్ నేను విక్కిని మాట్లాడుతున్నాను. 10 నిమిషాల్లో మీ దగ్గర ఉంటాను. మీరు నేను కలిసి రాక్ క్యాజిల్ హోటల్కి వెళ్ళాలి. వచ్చి చెప్తాను. ఓకే? చూడు, నీ కారులోనే వెళ్తున్నాను. నేను తిరిగి వచ్చే వరకు ఈ రూమ్లో నువ్వు బందీగా ఉండాలి. నువ్వు చెప్పేది అబద్ధం అయితే రూమ్లో కాదు, జైల్లో ఉంటావు. జాగ్రత్త. మైండ్. దగ్గరికి వచ్చావా? పడిచి చంపేస్తా. ఆగు. దగ్గరికి రావద్దు, రావద్దు. పొడిచి పారేస్తా. నోర్ము. కత్తి పదునుగా ఉంది. చెప్పు, శోభని చంపింది ఎవరో చెప్పు, లేకపోతే నేను చంపేస్తా. నన్ను చంపొద్దు. చెప్తాను, అన్ని నిజాలు చెప్తాను. చెప్పు. హలో. హలో, భగవాన్ గారు, నేను విజయ్ మాట్లాడుతున్నాను. నేను బతికే ఉన్నాను. ఐఎమ్ ఓకే. రాజా గారి బంగ్లా నుంచి మాట్లాడుతున్నాను. శోభని శీలాని చంపిన హంతకుడి గుట్టు నా కళ్ళ ముందుంది. ఇప్పుడు ఆ నిజాన్ని చెప్పిస్తాను, వినండి. చెప్పు, చెప్పు. ఇన్స్పెక్టర్ గారు, నేనెవరిని చంపలేదు. రాజా గారే నన్ను చంపుతారేమో నేను భయపడి ఆయనే హంతకుడిని తెలిసి నోరు మూసుకున్నాను. నేనిద్దరి పిల్లల తల్లిని. 3 ఏళ్ల క్రితం వైజాగ్లో రాజా గారితో నాకు పరిచయం అయింది. ఆ పరిచయం అక్రమ సంబంధం దాకా వెళ్ళింది. రాజా గారు వైజాగ్ నుంచి హైదరాబాద్ వస్తే నేను వచ్చేదాన్ని. పిక్నిక్ హోటల్లో దిగేదాన్ని. పోయినసారి వచ్చినప్పుడు రాజా గారి బంగళాలో జరిగిందేమిటో కళ్ళ కట్టినట్టుగా ఉంది. ఎప్పట్లాగే ఆ రాత్రి సరదాగా గడుపుతున్న సమయంలో టక్కున తలుపు తెరుచుకుంది. లోపలికొచ్చిన రాజా గారి భార్యను చూసి మేము షాక్ అయ్యాం. ఆమె నిన్ను చంపాలని వచ్చింది. రాజా గారు ఆమెను అడ్డుకున్నారు. ఇద్దరికీ జరిగిన పెనుగులాట చేతిలోని రివాల్వర్ పేలి ఆమె చనిపోయింది. ఆ చావు బయటికి రాకూడదని రాజా గారు నేను శవాన్ని ఊరికి దూరంగా పూడ్చిపెట్టాలని తీసుకెళ్ళాం.
ఆ విధంగా భార్య చావును దాచాలని శోభని హత్య చేశారు. ఆ ఘోరాన్ని ఆరా తీస్తున్న విక్కిని చంపాలని వెళ్లి షీలాని చంపారు. ఆ తర్వాత బ్రేకు లేని కారులో నా చేత విక్కిని చంపించబోయారు. రాజాగారు, నా చేయి పట్టుకుని పైకి రండి. కమాన్. ఇప్పటికే జరిగిన దానికి చాలా సిగ్గుపడుతున్నాను. జనానికి నా మొహం చూపించలేను. తప్పులు ఎవరైనా చేస్తారు. ప్లీజ్ నా చేయి పట్టుకోండి. కమాన్. తెలుసో తెలియదు, నేను చేసిన తప్పుకి భగవంతుడు నాకు ఈ శిక్ష విధిస్తున్నాడు. విక్కీ, అయినా నాకెవరున్నారు? నేనెవరి కోసం బ్రతకాలి కనుక. విష్ ఆల్ ద బెస్ట్. రాజాగారు, no. Come on.